మొక్కుతున్నామమ్మా, నీ కాళ్ళు మొక్కుతున్నాము. కాపాడి మా భూమి మాకు ఇయ్యాలి. ఎందుకు ఈ బాధపడుతుంటాము, ఎందుకు ఈ శర పడుతుంటాము? అమ్మ సబితమ్మ ఎందుకు ఇట్లా చేస్తున్నావు మమ్మల్ని? ఇక్కడ నీ పేరు రాసి పెట్టి మేము పెట్రోల్ పోసుకొని ఇక్కడ అందరం చచ్చిపోతాము. అమ్ముకోలేదని చెప్పి ఇక్కడ ఏ దేవుని దగ్గర నువ్వు ధర్మం తిను. బాధలు చూడండి, మీరు మా బాధలు చూసి ఆలకించండి. బాధ్యులను దూరం పెట్టి అంటరాని వాళ్ళని దూరం పెడదాం అనుకుంటారా? చెప్పండి. సర్వే నెంబర్ 2 దావత్ఖాన్ కూడా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్. ఏదైతే అర్జున్ నా మీద ఎలిగేషన్ చేసిండో అది వాస్తవానికి మొత్తం ఫాల్ట్గా మాట్లాడిండు. ఏదైతే వినాయకుని చవితి దగ్గర వినాయకుని మండపం దగ్గర మాట్లాడిన విషయము, ఈ యొక్క ల్యాండ్ మార్కెట్లో తిరుగుతుంటే ఎక్కడ పోకుండా నేనే పట్టేసుకొని నేను దాన్ని కొనుగోలు చేయడం జరిగిందని చెప్పిండు. మరి కమిటీ మెంబర్లు ఏ విధంగా స్పందించారు ఆయన మీద? గతంలో కన్నా నేను చిన్నప్పటి నుంచి నేను కమిటీ మెంబర్ని అంటున్నా, ఆయన అతన్ని ఏ విధంగా దగ్గర తీసుకుంటారు? ఇప్పటికి మీరు బహిష్కరణకు ఎందుకు గురి చేస్తలేదు అతన్ని? ఇంకా అతన్ని తోక వెంబడి తిరుగుతూ ఉంటారు మీరు. ఇంకో విషయం ఏం చేసిండంటే, ఇక్కడికి వచ్చేసి దావత్ఖాన్ కూడా ఇంతకుముందు ఇచ్చిన లబ్ధిదారులకు 2011 ఇచ్చిన లబ్ధిదారుల విషయంలో కొన్ని నా మీద ఖండన చేసిండు. ధనరాజుకు దాదాపు 10 ప్లాట్లు ఇచ్చిన నేను. మరి ఆయన ఆ రోజు ఎందుకు మాట్లాడాలని చెప్పిండు. నాకు 10 ప్లాట్లు ఇవ్వలేదు, నాకు ఇచ్చింది 2 ప్లాట్లు. నా భాగానికి వచ్చి మా నాయనకు ఒకటి నాకు ఒకటి ఇచ్చిండు. ఆయన నా మీద ఈ విధంగా తీవ్ర ఆరోపణలు చేసిండు. అది వాస్తవానికి చాలా తప్పది. వాళ్ళ సొంతం వచ్చేవరకల్లా ఈ ప్లాట్లో మెయిన్ రోడ్ ప్లాట్లో మొత్తము చూడండి మీరు లేఅవుట్. ఈ లేఅవుట్ వచ్చి 34, 35 ఉంటుందా ఇది? 34, 35 మెయిన్ రోడ్ ప్లాట్ 4 ప్లాటు లిక్కి కిషన్ రెడ్డి అని అతనికి అమ్మేసేసిండు 2015. తర్వాత ఈ లాస్ట్ ప్లాట్ వచ్చేసి 22 నెంబర్ ప్లాటు వాళ్ళ అమ్మ పేరు మీద తీసుకుండు. వాళ్ళ అమ్మ పేరు మీద తీసుకొని రీసెంట్లీ 40 లక్షలకు అమ్మేసిండు. ఇది 40 లక్షలకు అమ్మేసిండు. ఇవన్నీ వాస్తవాలు ఉన్నాయి. ఈ వాస్తవాలు లేకుంటే పొద్దున కోటమైసం దగ్గరికి వచ్చి ప్రామిస్ చేయమని చెప్పి చేయమనండి, నేను కూడా వస్తా అక్కడికి. ఈ విధంగా ఎలిగేషన్ చేసి రెడ్డిస్ దాదాపు దీంట్లో వచ్చేసి ఒక 15 నుంచి 15 ప్లాట్లు రెడ్డిస్ పేరు మీద దాంట్లో బినామీ పెట్టుకుండు. ఈ విధంగా ఎన్ని చేసిండు ఈయన ఎలిగేషన్లు, దునియా అవకతవకలు చేసేసి మా వాళ్ళ దాంట్లో మా కొట్టాటలు పెట్టేసేసి వీళ్ళు ఒక తాటి వీళ్ళు లేరు, వీళ్ళు అక్కడిక్కడ ఉన్నారు, అందుకని నాతో కాదని చెప్పిండు అని చేసిండు కదా. అది వాస్తవం కాదు. మా దాంట్లో మాకు పంచాయతీ పెట్టేసేసి మాలను విడగొట్టేసేసి ఈ విధంగా ఆయన లబ్ధి పొందడానికి మాకు ఇచ్చింది 150, 160 ప్లాట్లు. మిగతా ప్లాట్లు అన్నీ వాళ్ళ సొంతానికి మెయిన్ రోడ్ ప్లాట్ మొత్తం అమ్మేసేసిండు. అమ్మేసేసి లోపల ఉండే కదా రెడ్డిస్కు దాదాపు భుజంగారెడ్డికి వాళ్ళకు, తర్వాత లిక్కి కిషన్ రెడ్డి వాళ్ళ చుట్టాలకు, వీళ్ళకు కనీసం అది సామ దయాకర్ రెడ్డికి, తీగల రాకేష్ రెడ్డికి దాదాపు 15 ప్లాట్లు ఇచ్చాడు. వీళ్ళు ఓ పన్ను కట్టిరా లేకుంటే ఒక రాయి వాళ్ళ కొట్టిరా ఏడు కొట్టిన మాకు ఎన్ని ఇచ్చిరో ప్లాట్లు, మిగతా వాళ్ళకు కూడా అన్ని ప్లాట్లు ఇచ్చిండు. ఆయన ఎంతవరకు కరెక్ట్ అయినది? మా దాంట్లో ఎప్పుడు విడగొట్టేసి ఆయన లాభం పొందేదిగా చూసిండు. దాదాపు 150 ప్లాట్లు అమ్ముకోండు. ఇది వాస్తవంగా రేపు పొద్దుగాల కూటమిసం ధరలు అన్నీ నిరూపిస్తాను నేను. అన్ని సాక్ష్యాధారాలు నా దగ్గర ఉంది. దీనికి నువ్వు కట్టుదిట్టమై పొద్దుగాల రావాలి అక్కడికి. ఇంకోటి ఏమన్నా అంటే 493 అన్నావు, 493 జీవో అన్నావు. 493 జీవో నేను దీనికి అనలే, నువ్వే చెప్తున్నావు. 493 ఏదైతే కబ్జా చేసినావు చూడు, అక్కడ పత్రికా విలేకరికి ఇచ్చారు అది అని చెప్పినావు చూడు, దాని విషయంలో నేను ఆ ప్రొసీడింగ్ కాపీ, ఆ జీవో కాపీ మీకు ఏ విధంగా నీకు ఈ విధంగా ఆక్యుపై చేసినావో దానికి సంబంధించిన డేటా మొత్తం బయటపెట్టు, దానికి సంబంధించిన సర్టిఫికేట్ బయటపెట్టు. నేను ఫేక్ సర్టిఫికేట్ అని గతంలో నేను కలెక్టర్ గారికి, ఆర్డీఓకు, ఎంఆర్ఓకు అందరికీ వినతి పత్రం ఇచ్చాను. వాళ్ళు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. నువ్వు కనీసం 240 గజాలు మెయిన్ రోడ్కు ఆక్యుపై చేసినావు, మళ్ళీ వెనక సైడ్లో 300 గజాలు, దాదాపు 500 గజాల ప్లాటు నువ్వు ఆక్యుపై చేసినావు. అవి నిరూపిస్తాను నేను మొత్తం టోటల్గా. నువ్వేమేం చేసినావు, అక్రమాలు ఏమేం చేసినావు అన్నీ నా దగ్గర చిట్టా ఉంది. ఇది మొత్తం ఇలా ఆయన చూపించే 287 చూపించిండు. అలా లిస్టులో మాత్రం 310 ప్లాట్లు. ఆ దీంట్లో బీసీ వాళ్ళు ఉన్నారు, ఓసీ వాళ్ళు ఉన్నారు, ఆయనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా చేసి అవకతవకలు చేసిండు. ఇంకోటి ఏం మాట్లాడి ఆయన
59 జీవో కింద వచ్చింది అంటాడు. 59 జీవో కింద నువ్వు ఎప్పుడు ఆక్యుపై చేసినావు? ఎప్పుడు నీకు 59 జీవో కింద వస్తుంది? 2021 డిసెంబర్ వరకు వాళ్ళ చుట్టుముట్టు ఫెన్సింగే ఉంది. చుట్టుముట్టు ఫెన్సింగ్ ఉండి వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కానీ గవర్నమెంట్ కేటాయించిందని ఊకున్నాం అక్కడికి. ఆ ఫెన్సింగ్ బ్రేక్ చేసి దీనికి సంబంధించిన ఫైల్ ఈ విధంగా ఉండాలి. ఈ ఫైల్ లేకుండా ఒక జీవో లేకుండా ఏ విధంగా పట్టసరిగా ఉంది? నీకు ఏ విధమైన దమ్ము ధైర్యం ఉంటే ఆ సర్టిఫికేట్ బయట పెట్టు. ఆ ఫేక్ సర్టిఫికేట్లు బయట పెడితే అప్పుడు నిరూపించుకున్నావు నిజమా అవుద్దామని చెప్పి. ఏదో ఉట్టిగా అమలుతే కాదు. 59 జీవో ఏ విధంగా అవుతుంది నీకు చెప్పండి. కట్ ఆఫ్ డేటు జూన్ 2, 2020కి అది కట్ ఆఫ్ డేటు. కట్ ఆఫ్ డేట్ అయినాక నీకు రెగ్యులరైజ్ ఏ విధంగా అవుతుంది? అది 59 జీవో కింద ఏ విధంగా నువ్వు పెనాల్టీ కట్టి దానికి రెగ్యులరైజ్ చేసుకుంటావు? అది ఎవరిని నువ్వు ఏది తెలియక మాట్లాడితే అది పద్ధతి కాదు. అర్థమైందా? మొత్తం అవకతవకలు చేసి మా దళితులను ఈరోజు రోడ్డు మీద కూర్చుని 6 నిమిషాలు మార్నింగ్ పొద్దున్న నుంచి రాత్రి వరకు ఈయన్నే వండుకుంటున్నాము, ఈయన్నే చేస్తున్నాము. ఏం చేసినావు నువ్వు దళితులకు? చెప్పు, ఒక మాట చెప్పు. నీ స్వార్థం నువ్వే మాట్లాడుకున్నావు అంటే బడంగపెట్టి నువ్వు ఒక్కడే ఉన్నావు దళితు? చెప్పు నువ్వు ఈ విషయం. నువ్వు అమ్ముకోలే అని చెప్పు. కృష్ణారెడ్డికి 40 లక్షలకు అమ్ముకోలే అని చెప్పు. తర్వాత లాస్ట్ రీలోండ్ ప్లాట్ 40 లక్షలకు అమ్ముకోలే అని చెప్పు. వెంకటేష్ వెనుక ప్లాట్ ఎన్ని అవకతవకలు చేసినావు? ఈ విధంగా చేసి మనను మబ్బ పెట్టి బతుకుల మీద చెలగాటాడుతున్నావు. దీనిపైన కలెక్టర్ గారు నేను ఎన్నో వినతి పత్రాలు ఇచ్చిన పేపర్లు అవుతాయి. కలెక్టర్ ఇచ్చిన ఆర్టీఐ ప్రకారంగా వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కేటాయించాలని 11 ఎకరాలు ఏ విధంగా ఉంది ఇది. తర్వాత ఎంఆర్ఓకి ఇచ్చిన పేపర్లు ఈ విధంగా ఉన్నాయి. మీరు ఏమి న్యాయం ఏం చేసుకుంటారు మీరు అధికారులు? ఈ విధంగా అక్రమాలు కట్టడాలు కడుతుంటే ఆపే అధికారం మీకు లేదా? మేడం తెలియదా ఈ విషయం? 11 ఎకరాలు మున్సిపల్ కార్పొరేషన్ కేటాయించినప్పుడు మరి ఏ విధంగా అనుమతించినామా బ్రేక్ చేస్తుంటే? మరి మీరే బ్రేక్ చేసిరా లేకుంటే వేరే వాళ్ళతో బ్రేక్ చేయించారా? వెజ్ నాన్ వెజ్ మార్కెట్కే ఉండాలి. అది లేకుండా ఏ విధంగా బ్రేక్ చేసి విలేకరులకు ఇస్తావు, తర్వాత వీళ్ళకి ఇస్తావు మేడం? చెప్పండి మీరు ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు? ఆల్రెడీ 11 ఎకరాలు ఇచ్చినప్పుడు దాన్ని బ్రేక్ చేసి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు? దీని మీద తగు చర్య తీసుకొని ఇమ్మీడియట్లీ పత్రిక ఇచ్చిన డిమాలిష్ చేసి ఆ వెజ్ నాన్ వెజ్ మార్కెట్కి లోపలనే హ్యాండ్ ఓవర్ చేయాలని నేను కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.